నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా 40కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్లు ఒక సమాచారం అవుతుంది. అలాగే 2 SIPBకి సంబంధించినటువంటి సమావేశాల్లో వివిధ సంస్థల ఏర్పాటుకు ఆమోదించిన 50,000 కోట్ల రూపాయలకు గాను ఇక పెట్టుబడులపై చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. అలాగే రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి CRDA అథారిటీ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపబోతున్నట్లు తెలుస్తోంది. CRDAతో పాటుగా మెట్రోపాలిటన్ పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియకు కూడా కేబినెట్ ఒక చట్ట సవరణ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సవరణలు చేయబోతున్నట్లు ఇక తెలుస్తోంది. రైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా 40కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏపీ నుంచి మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ అయ్యే సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, కేబినెట్లో 40 అంశాలు ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే నేడు ఉదయం అమరావతిలో 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షున ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అంటే కీలకమైన SIB 2 సమావేశాలు ఆమోదం తెలిపిన పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా అమరావతి అథారిటీలో ఆమోదించిన అంశాలకు కూడా మంత్రివర్గ
సిగ్నల్ ఇవ్వనుందని చెప్పుకోవచ్చు. అది ఇటు ఐటీఐలో కూడా కీలకమైన 4 పాలసీలలో ఆమోదం తెలపనుందని, రాజధానిలోనే 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై మరోసారి కూడా ఈ రోజు చర్చకు వచ్చే అంశం కూడా జరిగే అవకాశం ఉంది. ఇదే క్రమంలో ఈ నెల 25 నుండి 30 వరకు సీఎం నేతృత్వంలో బృందం సింగపూర్ పర్యటన భాగంలో కూడా దాని అంశం కూడా ఈ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా 8వ SIBలలో ఆమోదించబడిన 39,473 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 9వ SIB సమావేశంలో ఆమోదించిన 4 కంపెనీల ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. అంటే వీటితో పాటు కూడా వీటికి ద్వారా సుమారు 80,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆ కేబినెట్ తెలపనుంది. అదేవిధంగా ఇందులో వైజాగ్ కీలకమైన 16,466 కోట్లతో సిఫా సెంటర్ కూడా రానున్నది. ఈ సిఫా సెంటర్ కూడా ఇది వైజాగ్ ఇమేజ్ ని కూడా మరింత ఇమేజ్ పెంచనున్నది అనేది కూడా ఈ సమావేశంలో కూడా కీలక అంశం కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. అటు అమరావతి నిర్మాణాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఇదే క్రమంలో కూడా CRD అజార్టీలో ఆమోదించిన పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలపనున్నది. అయితే పలు ప్రతిపాదనలు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధానిలో కూడా 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై గత కేబినెట్ లో కూడా చర్చించారు. నేడు కూడా అదే అంశంపై కూడా మరోసారి చర్చించనున్నారు. అంటే ఇక అమరావతిలో నీరుకొండపై NTR విగ్రహం ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా నాలా చట్టంపై కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీమ్ కి ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ ఆమోదం కూడా తెలపనున్నది. అంటే దీనివల్ల నిర్మాణ రంగంలో కూడా ఊపందుకోండి, అంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకొని కూడా వచ్చి ఈజీ ప్రాసెస్, అంటే రియల్ ఎస్టేట్ రకం కానీ భూములు కూడా రియలైజేషన్ కూడా అదే రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువగా ఈజీగా త్వరగతిని కూడా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కూడా ఒక ఆమోద ముద్ర కూడా తెలపనుంది. దీంతో కూడా ఆయా సంస్థలు కూడా నిధులు కూడా సమకూర్చే అవకాశం కూడా ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.